ఆన్లైన్ మోసాల బారిన పడకుండా నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ చెప్పడానికి ముందు మీకు ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి. అదేంటంటే అమెజాన్లో 500కే ఐఫోన్ ఇస్తున్నారు, మోడీ మీకు 300 రీఛార్జ్ చేస్తున్నాడు. ఇలాంటి ఫేక్ న్యూస్లు వాట్సాప్లలో, ఫేస్బుక్లలో చక్కర్లు కొడుతుంటాయి. ఫ్రెండ్స్, అలాంటి ఫేస్బుక్లో, వాట్సాప్లో వచ్చిన పోస్టులను కనుక మీరు ఇతరులకు షేర్ చేసినట్లయితే మీ పైన ఉన్న రెప్యుటేషన్ అనేది తగ్గడానికైతే అవకాశం ఉంది. ఇక మీదట అలాంటి వాటిని ఎంకరేజ్ అయితే చేయకండి. And welcome to BKC. టిప్ నెంబర్ 1, మీరు మీ క్రెడిట్ కార్డుకి సంబంధించిన కానీ డెబిట్ కార్డుకి సంబంధించిన కానీ నెంబర్ కావచ్చు, సివివి నెంబర్ కావచ్చు, ఓటీపీ కావచ్చు, అలాగే యూపీఐ పిన్ కావచ్చు అండ్ అదర్ సెన్సిటివ్ విషయాలైన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు, పాన్ నెంబర్ కావచ్చు, ఇలా ఏ నెంబర్ కూడా మీరు ఆన్లైన్లో షేర్ చేయకపోవడమే చాలా ఉత్తమమైన విషయం. మీరు కనుక ఒకవేళ అవి కనుక బ్యాంకులో కానీ ఏదైనా ఫైనాన్స్ దాంట్లో కానీ ఇవ్వాలనుకుంటే మీరు ఫిజికల్గా వెళ్ళి ఇవ్వడమే చాలా ఉత్తమమైన విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఏ బ్యాంకు కూడా, ఏ రెప్యూటెడ్ కంపెనీ కూడా మీకు ఆన్లైన్లో ఫిల్ చేయమని అడగడం అయితే జరగదు. టిప్ నెంబర్ 2, మీకు ఆన్లైన్లో వచ్చిన ఎస్ఎంఎస్లు కానీ లింకులు కానీ తెలియనటువంటివి ఎప్పుడు కూడా క్లిక్ చేయకూడదు. అలా క్లిక్ చేయడం వల్ల మీ అకౌంట్ హ్యాక్ అవ్వడానికైతే అవకాశం అయితే ఉంది. టిప్ నెంబర్ 3, మీరు ఎప్పుడూ కూడా యూపీఐ పిన్ను మనీ రిసీవ్ చేసుకోవడానికి ఎంటర్ చేయకూడదు. అండ్ మీరు యూపీఐ పిన్ అనేది మనీని సెండ్ చేయడానికి మాత్రమే డిజైన్ చేయబడింది. అంటే మీరు ఎవరికైనా డబ్బులు పంపించాలంటే మాత్రమే యూపీఐ పిన్ను ఎంటర్ చేయాలి తప్ప మీరు డబ్బులు రిసీవ్ చేసుకోవడానికి అయితే యూపీఐ పిన్ను ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్. అలాగే క్యూఆర్ కోడ్ కూడా, మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశారంటే మీరు డబ్బులు వేరే వాళ్ళకి సెండ్ చేస్తున్నారని అర్థం. మీరు డబ్బులు రిసీవ్ చేసుకోవడానికైతే ఎటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అర్థమైందిగా ఫ్రెండ్స్? యూపీఐ పిన్ ఎంటర్ చేసేది డబ్బులు సెండ్ చేయడానికి అండ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేది డబ్బులు సెండ్ చేయడానికి. మీరు ఈ 2 విధానాల్లో కూడా డబ్బులు రిసీవ్ చేసుకోవడానికైతే మీరు స్కాన్ చేయనవసరం లేదు, యూపీఐ పిన్ ఎంటర్ చేయనవసరం లేదు. టిప్ నెంబర్ 4, మీరు మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఫోన్ నెంబర్ని మరియు మీ ఈమెయిల్ని లింక్ చేసుకొని ఉండాలి అండ్ అవి యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దానివల్ల ఏదైనా అన్వాంటెడ్ ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే మీకు ఎమ్మటే అలర్ట్ వస్తుంది అండ్ మీ బ్యాంక్ వారిని కూడా అలర్ట్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. టిప్ నెంబర్ 5, మీరు ఎప్పుడు కూడా ఇంటర్నెట్ నుండి యాప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో వాడకూడదు. ఎందుకనంటే అవి అంత సేఫ్టీగా, సెక్యూర్డ్గా ఉండవు. మీరు యాప్స్ని కనుక వాడాలనుకుంటే ప్లే స్టోర్ నుండి కానీ యాపిల్ స్టోర్ నుండి కానీ డౌన్లోడ్ చేసుకొని వాడడం అనేది చాలా ఉత్తమమైన విషయం. దానివల్ల మీకు కొన్ని సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉంటాయి. టిప్ నెంబర్ 6, మీరు మీ మొబైల్ని అయితే ఎప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడం అయితే చాలా మంచిది. అండ్ అలాగే యాప్స్ను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల సెక్యూరిటీ ఫీచర్స్ అయితే పెరుగుతాయి. పాత వర్షన్లో ఉన్న యాప్స్ని వాడడం వల్ల మీకు వైరస్ అయితే అటాక్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు గూగుల్ సెక్యూరిటీ చెకప్ అనేది తరచుగా చేస్తూ ఉండాలి. దానివల్ల మీ ఫోన్లో ఏదైనా వైరస్ ఉంటే అది ఐడెంటిఫై కావడానికి అయితే అవకాశం ఉంటుంది. టిప్ నెంబర్ 7, మీరు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ని వాడండి అండ్ కామన్ పాస్వర్డ్ని, ఆన్లైన్లో ఈజీగా ట్రేస్ చేయగలిగే పాస్వర్డ్ని, హ్యాక్ చేయగలిగే పాస్వర్డ్ని అయితే వాడకూడదు. అండ్ మీరు ఏదైనా డివైస్ని కనుక వాడినట్లయితే దాన్ని సైన్ అవుట్ చేయడం అయితే చాలా ఉత్తమమైన విషయం. ఎందుకంటే అది రన్నింగ్లో ఉండడం వల్ల దానికి ఏదైనా హ్యాక్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. టిప్ నెంబర్ 8, మీరు ఎప్పుడూ కూడా పబ్లిక్ వైఫైని కానీ, పబ్లిక్ కంప్యూటర్స్ని కానీ అండ్ ఇంటర్నెట్ సెంటర్లో కానీ బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే చేయకపోవడం అయితే మంచిది. అండ్ అలా చేయడం వల్ల మీకు అంత సేఫ్టీ అయితే దొరకదు అండ్ మీ అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే హ్యాక్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లో కూడా ఛార్జింగ్ పెట్టుకోకపోవడం మంచిది. అలా చేయడం వల్ల మీ అకౌంట్ కూడా, మీ డివైస్ హ్యాక్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. టిప్ నెంబర్ 9, మీకు ఏ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయినా అవసరం అనుకుంటే కనుక మీరు ఆ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుండి ఆ కస్టమర్ కేర్ నెంబర్ కానీ, సపోర్ట్ టీమ్ నెంబర్ కానీ తీసుకోవాలి తప్ప మీరు ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ దొరికే నెంబర్ని యూజ్ చేయడం వల్ల మీరు మోసపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ టిప్ నెంబర్ 10, మీరు ఎప్పుడూ కూడా మీ పాస్వర్డ్ను ఎవరికి షేర్ చేయకూడదు అండ్ తరచుగా అది మారుస్తూ ఉండాలి. అండ్ దాంతోపాటు మీరు అప్పుడప్పుడు మీ బ్యాంకుకు సంబంధించిన స్టేట్మెంట్ అయితే చెక్ చేస్తూ ఉండాలి. అలా చెక్ చేయడం వల్ల ఏదైనా మిస్యూజ్ అయినటువంటి ట్రాన్సాక్షన్ అయితే జరిగినట్లయితే మీకు ఎమ్మటే తెలుసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది.
ఆన్లైన్ మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మోసగాళ్ళు రోజురోజుకి కొత్త పద్ధతులు వాడి కొత్త రకంగా మోసాలు చేయడానికి అలవాటు పడ్డారు. అండ్ వాటి గురించి అవగాహన లేకపోవడం వల్ల మనం ఏదో ఒక రోజు ఆన్లైన్లో మోసపోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు గనక ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ముందు వీడియోస్ చూడండి. అండ్ ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఎలా మోసాలు చేస్తారో నా నెక్స్ట్ వీడియోలో మీరు చూడబోతున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.